మీలో ఎంతమంది మాలా ఎగ్ లవర్స్ ఉన్నారండి? ఎగ్స్‌తో అయితే చాలా వెరైటీస్ చేస్తాము. అన్నిట్లోకి చాలా సింపుల్‌గా, క్విక్‌గా అయిపోయిద్ది. సూపర్ టేస్టీ అని చెప్పుకోవచ్చు. సో, చేసే ఎగ్ రైస్ అండి. ఇదైతే స్టవ్ మీద బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే 3 ఎగ్స్‌తో చేస్తున్నాను. సో, ఈ 3 ఎగ్స్‌కి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ 3 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత అయితే రైస్ వేసుకోవాలండి. సో, ఈ రైస్ వేసిన తర్వాత ఈ రైస్‌కి సరిపడినంత ఉప్పు, కారం వేయాలి. అలా వేసుకొని పసుపు వేయకూడదు ఇప్పుడైతే. సో, ఇలా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని రైస్ అంతా వేడెక్కిన తర్వాత హాఫ్ లెమన్ అండి. దీనివల్ల అయితే చాలా టేస్ట్ బావుంటది. సో, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని వేసుకొని సో, ఈ రైసు, లెమను అంతా కలిసేలాగా కలుపుకొని బాగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఏది వేరి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. మస్ట్ ట్రై అని చెప్పొచ్చు.